కడుపు నిండాలంటే టిఫిన్ సెంటర్లు, పండాలంటే ఫర్టిలిటీ సెంటర్లు. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. విజయవాడలో వరద ముంపుతో ప్రజలు పడుతున్న కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. నిన్నటి నుంచి వరద విలయంలో అల్లాడిపోతూ ఉంటే తమను పట్టించుకున్న వారే లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వరద ఇళ్లను ముంచెత్తడంతో ఇళ్ల పైకెక్కి ప్రాణాలు కాపాడుకుంటున్నారు. జక్కంపూడిలో వైఎస్ఆర్ కాలనీ ప్రజలను ఇంతవరకు పట్టించుకునే దిక్కులేదు. తమను రక్షించాలంటూ డాబాలపైకి ఎక్కి బాధితులు వేడుకుంటున్న దృశ్యాలు హృదయ విదారకంగా ఉన్నాయి. ఇక రాజరాజేశ్వరిపేటలోనూ ఇవే పరిస్థితులు కనిపిస్తున్నాయి. కుండపోత వానలతో రాజరాజేశ్వరిపేట మొత్తం పూర్తిగా నీట మునిగిపోయింది. దీంతో మిద్దెలు మేడలపైకి ఎక్కి ప్రాణాలు రక్షించుకుంటున్నారు. ఉదయం నుంచి ఒక్క బోటు కూడా రాలేదని, తమను పట్టించుకున్న వారే లేరని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకటి పడితే పరిస్థితి ఏంటని వారంతా భయపడుతున్నారు. భారీ వర్షాలు, వరదలు విజయవాడ ప్రజల గుండె కోతను మిగిల్చాయి. కృష్ణమ్మ ఉగ్రరూపం దాల్చడంతో లోతట్టు ప్రాంతాల్లో కాలనీలు పూర్తిగా జలమయమయ్యాయి. సితారా సెంటర్, సింగ్ నగర్ తదితర కాలనీల్లో ఎటు చూసినా నీరే కనిపిస్తోంది. చుట్టుముట్టిన నీటితో స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బుడమేరు కట్ట తెగటంతోనే ఈ పరిస్థితి తలెత్తిందని, అయితే వరద ముంపు గురించి తమకెవరూ సమాచారం ఇవ్వలేదని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. తాగునీరు, పాలు, ఆహారం లెక్క తీవ్ర ఇక్కట్ల పాలవుతున్నారు. అధికారులు, పాలకుల నిర్లక్ష్యంపై బాధితులు మండిపడుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారాన్ని అందిస్తారు మా కరెస్పాండెంట్ సతీష్. సతీష్, చూస్తూ ఉన్నాం ఉదయం నుంచి కూడా చాలా మంది తీవ్ర ఇక్కట్ల పాలవుతున్న పరిస్థితి, మొత్తం నది రోడ్ల మీదకు వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంది. సో ప్రకృతి ప్రకోపం పట్ల ఎట్లాంటి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు స్థానికులు, అంటే ఏం చెప్తారు? అనుశ్రీ, విజయవాడ నగరానికి వాస్తవానికి నిన్న మధ్యాహ్నం వరకు వర్షం బీభత్సం వల్ల ఆ వరద వస్తే ఈరోజు అధికారుల నిర్లక్ష్యం, ప్రభుత్వ ముందస్తు చర్యలు తీసుకోకపోవడం, ప్రభుత్వ వైఫల్యం వల్ల ప్రజలకి ఒకవైపు వరద ముంపుతో పాటు ఆకలి దప్పికలు కూడా తీరని స్థితి నెలకొంది. విజయవాడ నగరంలో బుడమేరు ఆ కట్ట తెగడంతో బుడమేరుకు వచ్చినట్టు బుడమేరు పొంగి ప్రవహిస్తుండటంతో ముందుగా అది ఎటువంటి అప్రమత్తం చేయకుండా బుడమేరు గేట్లు ఎత్తేయడం వల్ల దాదాపుగా 16 డివిజన్లో ఉన్నటువంటి అనేక గేట మురిగినటువంటి పరిస్థితి. సుమారు 1,00,000 మంది ఆ ఇళ్లలో నీళ్లు పరిస్థితి ఉంది. వాళ్ళందరినీ కూడా వెకేట్ చేయించి పునరావాస కేంద్రాల్లో పెట్టాలి. అధికారులు కానీ ప్రభుత్వం కానీ ఆ చర్యలు తీసుకోకపోవడం ఈ కష్టాలు వచ్చాయి. ఇదే సమయంలో వాలంటీర్లు లేకపోవడం వల్ల వరద బాధితులకు కష్టాలు మరింత పెరిగినటువంటి పరిస్థితి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారు. పట్టణ ప్రాంతాల్లోనూ, గ్రామీణ ప్రాంతాల్లో, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వాలంటీరు, గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి ఒక్క 50 ఇళ్లకు ఒక వాలంటీర్ ఉండేవాళ్ళు. ముఖ్యంగా విపత్తుల సమయంలో, అది ఏదైతే కరోనా లాంటి ఆ మహమ్మారి వచ్చినప్పుడైనా, లేదా గోదావరికి వరదలు వచ్చినా, కృష్ణాకి వరదలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా సరే కూడా ముందు అందరికంటే ముందు ఆ రాష్ట్ర ప్రభుత్వం తరపున ప్రజలకి సర్వీస్ అందించేందుకు వాలంటీర్లు. కానీ ఇప్పుడు ఉద్దేశపూర్వకంగానే గత 3 నెలల నుండి వాలంటీర్ వ్యవస్థను నిర్వీర్యం చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఇంతటి విపత్తు వేళ కూడా వాలంటీర్లను వినియోగించలేదు. ఇప్పుడు ముందుగా వాళ్ళకి సమాచారం అందించి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇప్పుడు ముంపు ప్రాంత ప్రజలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా ముందుగానే అక్కడి నుండి ఖాళీ చేయించి పునరావాస కేంద్రాలకు పంపించేటువంటి అవకాశం ఉండేది. లేదా వరద పెరుగుతున్న కొద్దీ అధికారులకు వాళ్ళు సమాచారం అందించి అక్కడ కావాల్సినటువంటి సౌకర్యాలు కల్పించేందుకు పనిచేసేవాళ్ళు. సో కానీ ఇప్పుడు వాలంటీర్ వ్యవస్థను వినియోగించకపోవడం, వాలంటీర్ వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేయడం వల్ల 3 నెలల నుండి ఇప్పుడు విజయవాడ నగరంలో ప్రజలందరికీ కూడా ముఖ్యంగా ఈ వరద సమయంలో వాలంటీర్ల సర్వీసెస్ రాక
పరిస్థితుంది. ఎందుకంటే అధికారులు పట్టించుకోలేదు, అప్రమత్తం చేయలేదు, ముందుగా వాళ్ళని తరలించే ప్రయత్నించారు. అందుకని ఇప్పటికీ కనీసం మంచినీళ్ళు కూడా వారి దగ్గరికి చేరనటువంటి పరిస్థితి. అదే వాలంటీర్ ఉండుంటే ముందుగానే ఎక్కడికక్కడ డీసెంట్రలైజేషన్ జరిగేది, పూర్తిగా సహాయ చర్యలు కానీ లేదా అడ్మినిస్ట్రేషన్ కానీ పూర్తిగా డీసెంట్రలైజేషన్ జరిగేది. పూర్తి స్థాయిలో ప్రతి ఒక్క ఇంటికి కూడా ప్రభుత్వం నుండి సహాయ చర్య అందేది. కానీ ఇప్పుడు ఆ వ్యవస్థ లేకపోవడం ప్రజలు నీట మునిగి నాటున్నటువంటి పరిస్థితి. అటు విజయవాడ, గుంటూరులో కూడా 2 రోజుల నుండి పోవడం వల్ల ప్రజలకి పోవడం వల్ల కష్టాలు రెట్టింపయ్యాయి. మంచినీళ్లు అందించే వాళ్ళకైనా, ఆహారం అందించడానికైనా పునరావాస కేంద్రాలకు తరలించ, అక్కడ వైద్య సేవలకు సంబంధించి క్యాంపులు ఏర్పాటు చేయాలని కూడా వాలంటీర్లు సమర్థవంతంగా పనిచేసినటువంటి అనేక అనుభవాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు ఆ సేవల్ని వినియోగించుకోకపోవడంతో ప్రజలకి కష్టాలు ఎక్కువ. ఇప్పుడు ప్రతి సందర్భంలో కూడా అందుకనే ఇప్పుడు వరద బాధితులంతా కూడా వాలంటీర్లు గుర్తు చేసుకుంటా ఉన్నారు. గతంలో సాధారణంగా ఎప్పుడైనా వర్షాలప్పుడు ఇటువంటి భారీ వర్షాలు వచ్చినా, తుఫాన్లు వచ్చినా వాలంటీర్లు ముందుగా అప్రమత్తం చేయడం, అదేవిధంగా ఏదైనా నష్టం జరిగితే పరిహారాన్ని అందించడం లేదా వాళ్ళకి నిత్యావసర పదార్థాలు కూడా అందించేటువంటి పరిస్థితి. కానీ ఇప్పుడు అవేవి కూడా అందనటువంటి పరిస్థితి. వాలంటీర్ వ్యవస్థ ఉండి కూడా రాష్ట్ర ప్రభుత్వం వినియోగించుకున్న ఉద్దేశపూర్వకంగా వాలంటీర్ల మీద కక్ష పెట్టి ఇప్పుడు అది ప్రజలకు శిక్షగా మారినటువంటి పరిస్థితి. వాలంటీర్లు విజయవాడ నగరంలో ఇప్పుడు ప్రజలంతా కూడా వాలంటీర్ల సేవలను కూడా గుర్తు చేసుకున్నటువంటి ఆ పరిస్థితి నెలకొంది. సో ఇప్పుడు చీకటి పడుతుంది. సో ఇవాళ ఉదయం నుండి కూడా నీరు పెద్ద ఎత్తున కాలనీలు అన్నింటిలో కూడా వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు మరి కాసేపట్లో చీకటి పడిపోతుంది. అక్కడ విద్యుత్తు సరఫరా కూడా నిలిచిపోయింది. సో ఇప్పుడు రాత్రి ఇక్కడ ఎలా గడవాలి, ఇప్పటి వరకు అక్కడి నుండి బయటికి రాలేనటువంటి వాళ్ళు ఈ సింగినగర్ ప్రాంతంలో కానీ అనేక కాలనీల్లో ఇప్పుడు ఇళ్లని ముంపులో ఉండిపోయారు చాలా మంది. బిల్డింగ్లకు సంబంధించినటువంటి భవనాలు ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి. సో ఈ చీకటి అయిపోయిన తర్వాత ఇప్పుడు ఎలా రావాలన్నటువంటి చీకట్లో సహాయ చర్యలు కూడా అందించేటువంటి అందించడం కూడా సమస్య అవుతుంది. సో ఈ నేపథ్యంలోనే వరద బాధితులంతా కూడా బిక్కిబుక్కిమంటూ ఉంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. శ్రీ, థ్యాంక్ యూ సతీష్. ప్రకృతి ప్రకోపానికి గుంటూరు, కృష్ణా జిల్లాలు చిగురుటాకుల్లా వణికాయి. వరద విలయంలో చిక్కుకుపోయాయి. ఇలాంటి సమయంలో వాలంటీర్లు లేకపోవడంతో వరద బాధితుల కష్టాలు చెప్పనలవి కాకుండా ఉన్నాయి. వాలంటీర్ల వ్యవస్థను కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడంతో వారి సేవలు వినియోగించుకునే పరిస్థితి లేకుండా పోయింది. గతంలో తుఫాన్లు, వరదల సమయాల్లో బాధితులకు తోడుగా వాలంటీర్లుండేవారు. ప్రస్తుతం మంచినీళ్లు, ఆహారం, పునరావాసం లేక విజయవాడ, గుంటూరులో ప్రజలు కష్టాలు వర్ణనాతీతంగా ఉన్నాయి. అయినప్పటికీ అందుబాటులో ఉన్న వాలంటీర్ల సేవలను ప్రభుత్వం వినియోగించుకోలేదు. రెండు ఒకటే